మనకు శాంతి లభించుతుంది. You can never earn peace because of your prosperity nor of family, the children. త్యాగం చేతనే మనకు అమృతత్వం ప్రాప్తిస్తున్నారు. It's only out of sacrifice you can earn immortality. నిత్య జీవితంలో సత్యమైన ఆదేశాలు అందించేటువంటి మీకు బాగా తెలుసు. You know the right path towards truth. నీవు ఎంత గాలిని నీవు తీసుకుంటున్నావో అంత గాలిని నీవు వదిలినప్పుడే నీ లంగ్స్ సేఫ్టీ ఉంటాయి. You should also exhale as much of the air you inhale, then only your lungs will be perfect. నీవు తీసుకున్నంత గాలిని నీవు విడవకపోతే నీకు అక్కడ లంగ్స్ చెడిపోతుంది. If you don't exhale as much air you have breathed in, నీవు ఎంత భుజిస్తున్నావో అంత ఆహారాన్ని తిరిగి త్యజించకపోతే నీ కడుపు చెడిపోతుంది. if you don't sacrifice the food that you have partaken, or that your stomach will be upset. నీవు చేతిలో ఒక ప్రదేశంలో ఒక బ్లడ్ సంచరిస్తూ ఉంటుందా? The blood circulates at one spot in your hand. కానీ అక్కడ సర్క్యులేట్ కాకుండా ఒక దగ్గర స్టాప్ అయితే బాయిల్ ఏర్పడుతుంది. If it doesn't circulate and stop over there, you will get a క్షణానికి ఆ స్థానాన్ని త్యాగం చేయాలి. moment to moment it will sacrifice. త్యాగం చేత ఎంత క్షేమము ఎంత యోగం ఉంటుందో చూడండి. The prosperity and yoga lies in this sacrifice. త్యాగీనికి అమృతత్వమానసరు. Sacrifice is the only way towards immortality. అయితే ఈనాడు లోకం లోపల Today in this world, అనేక మంది శ్రీమంతులు ఉంటున్నారు. many rich people. కానీ శ్రీమంతులు ఉన్నారు కానీ వారిలో త్యాగభావం లేదు. There are rich people, no doubt, but they don't have sacrifice. ఎవరికి త్యాగభావం ఉంటుందో వారి దగ్గర ధనం ఉండదు. The one with the feeling of sacrifice has no money. ధనవంతులకు త్యాగం ఉండదు. A rich man has త్యాగం ధనం ఉండదు. the one of sacrifice has no money. కానీ అదృష్టవంతులకి త్యాగము ధనము ఒక దగ్గర చేరుకుంటారు. Only fortunate ones will have both these qualities, money అదే విధంగానే likewise. మధ్యప్రదేశ్ లోపల In Madhya Pradesh, ఇందూర్ అనేటువంటి గ్రామం లోపల in the place by name Indore, చిన్నది నుంచి ఎంతో పోషించుకుని అభివృద్ధి గాంచినటువంటి the one who is self-made right from humble beginning, కుటుంబాలు అనేకంగా ఉంటున్నాయి. there will be joint family. అందులో ఈ బండారు ఫ్యామిలీ ఒకటి. This Bhandari family is a reputed one. వారు ఎన్నో శ్రమలకు వచ్చి తండ్రి కూడా కోల్పోయినప్పటికీ ముగ్గురు బిడ్డలు ఎంతో శ్రమించి వారి యొక్క వ్యాపారంలో అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. They worked hard day and night, though they lost their father. The three sons worked and they ఉండినప్పుడే దీనికి ఇన్ని విధమైనటువంటి పోషణ జరుగుతూ వచ్చింది. They could come up because of the unity. ఐకమత్యమే మానవుడికి నిజమైన బలం. Unity is the true strength. దాన్ని ఆచరణలో పెట్టడమే సరైనటువంటి యొక్క స్థానం. To practice such unity gives you proper position. దైవానుగ్రహం చేత